అయోధ్యలోని రామ జన్మభూమి బాబ్రీ మసీద్ వివాదాన్ని కోర్టు ఆధ్వర్యంలో నియమించే మధ్యవర్తికి అప్పగించాలా వద్దా అన్న దానిపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వులో పెట్టింది. ఈ కేసుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, అదేవిధంగా జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్లతో కూడిన ధర్మాసనం ఈ కేసుపై విచారణ చేపట్టింది. మధ్యవర్తి నియామకంపై ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వులో పెడుతున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. ఇది కేవలం భూ వివాదం మాత్రమే కాదని, మత విశ్వాసానికి, భావోద్వేగానికి సంబంధించిన అంశమని, గతాన్ని మనం మర్చిపోలేమని జస్టిస్ బోబ్డే తెలిపారు. మసీదును ఎవరు కూల్చారు, ఎవరు రాజు, ఆలయమా మసీదా అన్నది ఇప్పుడు అప్రస్తుతమని, ప్రస్తుత విధానాన్ని మాత్రమే తాము పరిగణలోకి తీసుకుంటామని ఆయన అన్నారు. ఆ వివాదాన్ని పరిష్కరించేలా చూస్తామన్నారు. సమస్య పరిష్కారానికి ఒకరి కంటే ఎక్కువ మంది మధ్యవర్తులు అవసరమని భావిస్తున్నామని చెప్పుకొచ్చారు జస్టిస్ బోబ్డే. అయితే మరోవైపు మధ్యవర్తిని ఏర్పాటు చేయడంపై హిందూ సంఘాలు వ్యతిరేకత చూపుతుండగా ఇస్లాం వర్గీయులు సుముఖత తెలియజేస్తున్నారు. మధ్యవర్తిని నియమించడం తమకు అంగీకారమేనని, పరిష్కార మార్గం ఏదైనా అది ఇరు వర్గాలను కలిపి ఉంచాలని ముస్లిం పిటిషనర్ల తరపున న్యాయవాది రాజీవ్ ధవన్ కోర్టుకు తెలిపారు. అటు యూపీ ప్రభుత్వం కూడా మధ్యవర్తి నియామకాన్ని వ్యతిరేకించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సరైన నిర్ణయం కాదని పేర్కొంది. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం ఈ అంశంపై తీర్పును న్యాయస్థానం రిజర్వులో పెట్టింది. అయితే ఒకవేళ సమస్యను మధ్యవర్తికి అప్పగించేలా న్యాయస్థానం నిర్ణయం తీసుకుంటే గనుక ఇరు పక్షాల మధ్యవర్తుల పేర్లు సూచించాలని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ స్పష్టం చేశారు. $2.77 ఎకరాల వివాదాస్పద భూమిని సున్నీ వర్క్స్ బోర్డ్, నిర్మోహి అఖాడా, రామ్ అల్లాల మధ్య సమానంగా పంపిణీ చేయాలని 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అదే అంశంపై వ్యక్తులు, ధార్మిక సంస్థల తరపున 14 వ్యాజ్యాలు దాఖలయ్యాయి. For more updates, please subscribe 99 TV Telugu.